గోవింద 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 प्रसीद प्रसीद प्रिय
రక్షక. భక్తులారా, ప్రస్తుత స్వామి వారు మంచి సంకల్పం చెప్పించబోతున్నారు. శ్రద్ధగా విందాం. ఆయన ఎలా పలికితే అలా పలుకుతాం. చేతులు జోడించి స్వామివారి పాదాలకు నమస్కారం పెట్టుకుంటూ మనందరం కలిసి సంకల్పం చెప్పుకుందాం. మన కోరికలను స్వామివారికి విన్నవించుకుందాం. చేతులు పైకెత్తి మరొకసారి ఏడుకొండలవాడ వెంకటరమణ. ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి ఆలయమునందు కళ్యాణోత్సవ సేవకు పాల్గొన్నటువంటి గృహస్థులందరికీ కూడా ఇప్పుడు కళ్యాణోత్సవ సేవా సంకల్పం చెప్పబడుతుంది. అందరూ శ్రద్ధగా సంకల్పాన్ని పలకాలి. శ్రీహకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ గోవింద గోవింద గోవింద. అథ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే ఆదివరాహక్షేత్రే వెంకటాచలే కళ్యాణమండపే భగవత్ భాగవత ఆచార్యాణం సన్నిధౌ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూ నీలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవ కర్మణి అస్య యజమానస్య. అందరూ మీ గోత్రాన్ని మనసులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని అందరూ మనసులో స్మరించి స్వామివారిని మనసారా ప్రార్థించండి. అందరూ చెప్పండి. మమ సహ కుటుంబస్య సబాంధవస్య సపరివారస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వ అనుకూల సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఓం హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. కళ్యాణ మంటపంలో శ్రీ మలయప్ప స్వామివారు
తూర్పు ముఖంగా బంగారు సింహాసనమై వేంచేయబడ్డారు చూడండి. దక్షిణంగా శ్రీదేవి భూదేవి అమ్మవార్లు బంగారు సింహాసనాల మీద వేంచేయబడి చూడండి. ఈ ఉత్సవమూర్తులకు చక్కటి పుష్పాలంకరణ, నిత్య కళ్యాణోత్సవానికి ఏర్పాట్లన్నీ కూడా సిద్ధంగా ఉంచారు. ఇప్పుడే మనం చూసాం, గృహస్థులందరి చేత కూడా గోత్రనామాదులతో సంకల్పం చెప్పించి స్వామివారికి అభిముఖంగా కూర్చోబెట్టి అభిజిల్లగ్నంలో ఈ కళ్యాణోత్సవాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. స్వామివారి యొక్క అనంతమైనటువంటి దివ్యానుగ్రహం కలిగేందుకు అదిగో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, సజ్జోంకురార్పణ, రక్షాబంధనం, అగ్నిప్రతిష్ఠ వంటి వైదిక క్రియలను కూడా ప్రారంభించబోతున్నారు. ప్రాణప్రియా పరమ పంకజ కంభుగంఠం బ్రహ్మేశ వంద్య వరదం అమృతం భజామి భృగ్వత్రికస్య మమరీచ మధ్యే స్థిత్వా సనే కుసుమయే సముధీరయంతం శ్రీశాస్త్రధారమఖిలం విఘ్నో మణీంద్రం భూజో నమామి భవనైకగురం ప్రసన్నం శ్రీమతే వికనసే నమః భృగుమరీచ అత్రికస్య మేభ్యో నమః శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే యస్యత్వరతవక్త్రాత్యా పారిషత్యా పరశతం విఘ్నం నిఘ్నంతి సదనం విశ్వక్సేనం తమాశ్రయే శ్రౌతస్మార్తాదికం కర్మణిఖిలం येन सूत्रितं తస్మై సమస్తవేదార్థవిదే విఘ్నసే నమః. ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవతః కర్మణా భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవంధ్యాత్మా భగవత్కర్మ కరిష్యామి తద్భగవాన్ నమన్యతాం ప్రాణనాయం యా. అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమద్ఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనీలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంజకర్మణి స్థండిలపరితి పరిస్తరణ సర్వోపకరణ శుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహవాచనాఖ్యం కర్మకరిచన్నాదో నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనాఖ్యంజకర్మణి రంగంకరకారాధనం కరిష్యే. ఓం ధారాజలుప్తశిరమాన హేతుదరత్తరిత్య పరిపూరితేషు అపోవిగృహన్ ప్రతిమాదకిష్యే గృణామి దత్తాగం సుచరగం సుధర్మా ఇదమాపశివా శివతమా శాంతా శాంతరమా శుభా శుభతమా పూతా పూతరమా పుణ్యా పుణ్యతమా మేధ్య మేధ్యతమా అమృత అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఏతే శతం వరుణయే సహస్రం యజ్ఞయా పాశాపితరా పుత్రా తేభ్యో నగింద్రస్య విదోద విష్ణుర్విశ్వే దేవా అమంజన్నమృతస్వస్య అస్మిన్ కుంభే ఓం వరుణమావాహయామి ప్రచేతసమావాహయామి రక్తాంబరధరమావాహయామి యాదస్పతిమావాహయామి వరుణాయ నమః ఇదమాసనం వరుణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి వరుణాయ నమః ప్రచేతసే నమః రక్తాంబరధరాయ నమః యాదస్పతయే నమః పుష్పాణి సమర్పయామి గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి సుధీశ్వరాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్. వరుణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి ఆదౌ నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనం కరిష్యే. విశ్వక్సేనం చతుర్బాహుం సింగచక్రసమన్వితం జయాపతిం శృంగకేతుం సుపుష్పర్ధవాహనం పూర్వాషాఢోత్తమం దేవం దక్షిణాముఖమర్చయేత్. ఆగ్నేయుగస్మాదజామహే త్వా విశ్వేశతాత్వం మహిదో శంభో వైరాజందే హృదన్యసత్తాం ప్రయిష్యామ దేశో విబధానామనాదర్యామి సస్తాందనితాన్ తథాత్. పద్మాకారమండలే ఓం విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానుభాజనమావాహయామి తద్దక్షిణే సూత్రపతిమావాహయామి వామే జగామావాహయామి సూత్రపతి జగా సమేత శ్రీ విశ్వక్సేనస్య ఇదమాసనం. విశ్వక్సేనాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి విశ్వక్సేనాయ నమః పుష్పాని సమర్పయామి గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి. విశ్వక్సేన స్మృతో రాజా భగవాన్ సర్వకర్మణః తస్మాత్ నాణ్యముపాసీత కర్మణాం విఘ్నశాంతయే. ఆరంభే కర్మణాం పుష్టిం విజ్ఞానాం పరిచమాత్యజ కుర్యాత్ సపరివారస్య విశ్వక్సేనస్య పూజనం భవద్భిర్నుజ్ఞాతః సుపుణ్యం పుణ్యాహం వాచయిష్యే. వాచ్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్వా స్వస్తి సుప్రోక్షితం అస్తు ప్రజాపతి ప్రయతాం ప్రయతాం ప్రజాపతిః. శాం యంతు ఘోరాని శాం యంతు పాపాని శాం యంత్వాధీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. శాం యంతు ఘోరాని శాం యంతు పాపాని శాం యంత్వాధీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. శాం యంతు ఘోరాని శాం యంతు పాపాని శాం యంత్వాధీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. అతో దేవా అమంతనో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాన్ దధే పదం సమూఢమస్య భాగం సురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః తతో ధర్మాణి ధారయన్ విష్ణో కర్మాణి పశ్యతి గతో వ్రతాని పస్పశే ఇంద్రస్య గిత్యస్సఖా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయః దిమీవ చక్షురాతనం తద్విప్రాసో విపణ్యపోజా కృపాకం సస్యమింధతే విష్ణోర్యత్పరమం పదం ద్రవిణోదా ద్రవిణసస్వరస్య త్రివినోదాస్సనరస్య ప్రియం సత్
ద్రవిణోదా వీరపదేమిషన్నో ద్రవిణోధారాసతే దీర్ఘమాయుః యత్పుణ్యం నక్షత్రం తద్మత్కుర్వీదోపవ్యుషం యదా వై సూర్యముదేతి అథ నక్షత్రం నయతి యావత్ తత్ర సూర్యో గచ్ఛేత్ యత్ర జఘన్యం పశ్యేత్ తావత్ కర్వీద యత్కారీ స్యాత్ పుణ్యాః ఏవ కురుతే. ఓం భూః భూర్భువస్సువరం సదేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీ భూనినా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంచక్రమణి సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం భవంతో భ్రవంతో పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం భవంతో భ్రవంత పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం భవంతో భ్రవంత పుణ్యాహం కర్మణోస్తు. స్వస్తి ఇంద్రో వృద్ధస్రవా స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తారక్షో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దధాత్. పూర్వోక్తగణమణి పూర్వోక్తగమానాయ పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రవంత్ కర్మణి స్వస్తి కర్మణః స్వస్తిం భవంతో భ్రవంత కర్మణి స్వస్తి కర్మణః స్వస్తిం భవంతో భ్రవంత కర్మణి స్వస్తి రుధ్యాస్మహవ్యేర్నమసోపసత్య మిత్రం దేవం మిత్రధేగిన్నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః శతంజీవీమ శరదः సమీరాः. పూర్వోక్తకర్మణి పూర్వోక్తయజమానాయ పుణ్యాహం వృద్ధిం భవంతో భ్రవంత్ కర్మరుధ్యతాం పుణ్యాహం వృద్ధిం భవంతో భ్రవంత కర్మరుధ్యతాం పుణ్యాహం వృద్ధిం భవంతో భ్రవంత కర్మరుధ్యతాం వృద్ధిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః ఆపోహిష్టామయో భవస్థానపూర్తే తథాతర మహేరనాయ చక్షసే యో వశ్యవతమోరసస్తస్య భార్యతే హనః వసతిర్మ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జన్మథ ఆపో జనయథా జనః. ఓం పవమానస్వర్జనః పవిత్రేణ విజర్షణిః యః పోదాస పునాతుమా పునంతు మా దేవ జనాః పునంతు మనబోధయ పునంతు విశ్వ ఆయమః జాతవేదః పవిత్రవద్ పవిత్రేణ పునాహిమ శుక్రేణ దేవనీత్యతే అగ్నే కృత్వా క్రతూగం వృణే యత్తే పవిత్రమర్చసి అగ్నే వితతమంతర బ్రహ్మదేన పునీమహే ఉభాభ్యాం దేవసవితః పవిత్రేణ సమేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవీ పునతే దేవ్యాగాత్ యస్తే భక్వే స్తనవో వీతపృష్ఠాః తయా వదంతః సదమార్త్యేషు వజక్కుస్యామవతయోరయీనాం వైశ్వానరో రశ్మిభిర్మాపనాత్ వాదః ప్రాణేనే శిరోమయో భూః ద్యావా పృథివీపచ సాపయోభిః అర్ధావనే జిజ్ఞే మా పునీతాం బృహద్భిः సవితస్త్రుభిः వరిశిష్టైర్తే వమన్మభిः అగ్నే దక్షైః పునాహిమ येन देवा अपनता येनापो दिव्यं कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पापमानीरुध्येति ऋषिभिः सम्भृतकं रसं सर्वगं सपूतमस्यादि स्तुतितं मातरिश्वना पापमानीर्यो अध्येति ऋषिभिः सम्भृतकं रसं तस्मै सरस्वती दुहे क्षीरकं सर्पिर्मधूदकं पापमानी स्वस्त्यगरीः सुदुःखा हि पयस्वतीः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं पापमानीर्तिषन्तुनः यमल्लोकमथा अमं कामान् समर्थयन्तुनः देवीर्देवैः समाभृताः पापमानी स्वस्त्यगनीः सुदुःखा हि घृतश्चितः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पापमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रं शतोद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्वनेति सहमापनात् सोमस्वस्त्यावरणः समीच्या यमो राजा प्रवृणाभिपुनातुमा जातवेदा मूर्तगिन्त्यापनात् तच्छंयोरावृणीमहे गादिं यज्ञाय गादिं यज्ञपतये नैवे स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः भूर्भञ्जगातभेषणं शन्नो अस्तुद्वपदे सिञ्चतुष्पदे ओम शान्ति शान्ति शान्तिः. प्राच्यां दिशि देवार्त्वजो मार्जयन्तां दक्षिणायां दिशि मासाः पितरो मार्जयन्तां प्रतीत्यां दिशि गृहाः पशवो मार्जयन्तां मदीत्यां दिश्यापा वोषधयो वनस्पतयो मार्जयन्तामूर्ध्वायां दिशि यज्ञः संवत्सरो यज्ञमधर्मार्जयन्तामतो धराधरैर्नागेभ्यो मार्जयन्ताम् अनोरणीयान् महदो महीयानात्मा गुहायां निहितोऽस्य दिन्तोः तमकृतं पश्यति वेतशोको धातुप्रसादान् महिमानमीशं सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समितः सप्त दिक्वाः सप्त इमे लोका ये चुचरन्ति प्राणा गुहाशयान् निहिताः सप्त सप्त अतः समुद्रा गिरयस्य सर्वेऽस्मात् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः अतस्य विश्वावोषधयोरसाश्च येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मादेवानां पदवे कवीनां प्रचर्विप्राणां महिषो मृगाणां स्येनो गृध्रा नागस्वथितिर्वना नागं सोमः पवित्रमत्येतिरेभन्ने. वरुणाय नमः विश्वक्सेनाय नमः
పునః పాద్యర్ఘ్యాజమనీయం సమర్పయామి విశ్వక్సేనాయ నమః యథా సుఖం యథాస్థానం ప్రవేశయామి శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే కలశారాధన, విశ్వక్సేనారాధన, పుణ్యాహవచన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. కలశ పూజ అంటే భగవంతుని పూజించేటప్పుడు ఉపయోగించేటటువంటి జలాన్ని కలశంలో ఉంచి దాన్ని పవిత్రంగా గావించేందుకు చేసేటటువంటి పూజ అన్నమాట. అదిగో స్వామివారికి ఎదురుగా మనం అర్చించబోతున్నది ఎవరిని అంటే 14 లోకాలు వ్యాపించినటువంటి విశ్వమూర్తిని. మరి ఆయన అర్చనకు ఈ కలశంలో నీళ్లు సరిపోతాయా అంటే ఈ విగ్రహంలో అనంతమైనటువంటి పరమాత్మను, సమస్త తీర్థాలను, సమస్త సముద్రాలను, సమస్త దేవతలను కూడా భావన చేశారు. ఈ భావన చేత పరిమితమైన ఈ కలశరాశిలో అపరిమితమైనటువంటి మహా జలరాశిగా భావనా ప్రపంచంలో రూపొందుతుందన్నమాట. అంటే అప్పుడు అది స్వామివారి అర్చనకు అర్హమవుతుంది అని చెప్పి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ కలశంలో ఋషులు, మునులు, దేవతలు, గంగాది సర్వతీర్థాలు, 4 వేదాలు అన్నీ కూడా అందులో ఉండాలి అని చెప్పి ఆవాహన చేసి జలాన్ని పవిత్రీకరణ చేసి పూజా ద్రవ్యాల మీద సంప్రోక్షణ చేసి అదిగో సజ్జోంకురార్పణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. పంచపాళికలలో నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధిని భగవంతునికి కైంకర్యంగా సమర్పిస్తూ ఉన్నారు. దీని ద్వారా పాడి పంటలన్నీ కూడా సమృద్ధిగా పండి లోకంలో ఆహార సమృద్ధి జరిగి జీవకోటికి ఆహారం అందించబడాలి అనేటువంటి లక్ష్యంతో స్వామివారికి కైంకర్యం అన్నమాట. అంటే ఉపచార విధులతో కూడా భగవంతుని పూజిస్తే సకలములైనటువంటి శుభాలన్నీ కూడా కలిగిస్తాడు. అందుకే స్వామివారికి అదిగో ఉపచారాలు అంటే ఒక విశిష్టమైనటువంటి దైవంగా భావిస్తామన్నమాట. భక్తి భావనతో స్వామివారికి చేసేటటువంటి సపర్యలు అన్నమాట. అన్నమాచారులు వారు చెప్పినట్లుగా షోడశోపచార కళానిధికి షోడశోపచారములు జాడతోడ నిచ్చలను సమర్పయామి అని చెప్పి 16 రకాల ఉపచారాల గురించి కూడా ఆయన తన యొక్క సంకీర్తనలో ప్రస్తావించాడు. ఆవాహన అంటారు. అంటే స్వామివారిని ధ్యాన శ్లోకాలతో స్తుతించి స్వామివారిని నామాలతో కీర్తించి మనం చేసే పూజ స్వీకరించమని చెప్పి ఆహ్వానించటమే ఆవాహన అంటారు. ఎప్పుడైనా కూడా స్వామివారు స్వచ్ఛమైన నిష్కల్మషమైనటువంటి భక్తికి సదా సంతుష్టుడై పిలిస్తే పలుకుతాడట. ఎలాగైతే మనం ఎండుకట్టెల్లో నిప్పు రాజేయటానికి వాటిని మధిస్తామో అదేవిధంగా ధ్యాన మథనం చేత కూడా వెంకటేశ్వర స్వామిని ప్రసన్నం చేసుకుని మనం నిత్యం అర్చించేటటువంటి ఇదిగో శ్రీవారి విగ్రహంలోకి స్వామివారిని ఆవాహన చేయడము అనేటువంటిది చేస్తారు. అదిగో స్వామివారికి అంటే భగవద్గీతలో వక్కాణించినట్లుగా పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రేతాత్మనః. భక్తితో సమర్పించేది పత్రమైన, పుష్పమైన, ఫలమైన, చివరికి జలమైనా కూడా ప్రీతితో స్వీకరిస్తాను అని చెప్పి ఆ భగవంతుడే ఒక్కాణించాడు. మరి స్వామివారిని ఆవాహన చేసిన తర్వాత ఒక చక్కటి ఆసనాన్ని కల్పిస్తారు. పూజలు స్వీకరించమని చెప్పి భక్తితో ప్రార్థిస్తారు. అది ఆసనంగా చెప్తారు. అలాగే పాద ప్రక్షాళనకై తీర్థ సమర్పణ చేస్తారు. అది పాద్యం అంటారు. హస్తాల శుద్ధికి నీరు సమర్పిస్తారు. అది అర్ఘ్యం అంటారు. శ్రీవారికి స్వీకరించటకై నీరు సమర్పించేటటువంటి ఆచమనం అంటారు. దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఓం శేషమావాహయామి, సహస్రశీర్షమావాహయామి, అనంతమావాహయామి, నాగరాజమావాహయామి, రక్షాసూత్రదేవతాభ్యో నమః. ఆసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, గుడోపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నో మిమీతామశ్వినా భగత్ స్వస్తి దేవ్యదీతర నర్వణాః స్వస్తి పూషా అసూరో దధాతన స్వస్తి ద్యావా పృథివీ సుచేతునా స్వస్తయే వాయుమపప్రవామహే సోమం స్వస్తి భవానస్య గిస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయా ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్యా స్వస్తయే వైశ్వానరో వసోరగ్నిః స్వస్తయే దేవావంత్రభవ స్వస్తయే స్వస్తి నో రుద్రః పాత్రం హాసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి పథ్యే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే క్రధి స్వస్తి మంధామనోజరేమ సూర్యాచంద్రమధా వివ పునర్దధతాజ్ఞాదాజానదా సంగామేమహి స్వస్త్యజానంతారక్షమరిష్టనీమిం మహద్భూతం వాయసం దేవతానాం అసురగ్నమింద్రాజగం సమత్సు బృహద్యశోనావామివారోహేమ అంభోముచామాంగిరా సంగయం యస్వస్త్యాత్రేయం మనాసాజతారక్ష్యం ప్రియాదవానిశరణం ప్రపద్యే స్వస్తిహం బాధే స్వభాయన్నో అస్తు శుభగం శుభం. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా అదిగో విశేషంగా
స్వామివారికి దీక్షా కంకణ ధారణ కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. అతి పవిత్రంగా ఆదిశేషుణ్ణి అనంతుణ్ణి కూడా ఆవాహన చేసి పూజాధికాలు నిర్వర్తించబోతూ స్వామివారి దక్షిణహస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. లోకాల్ని రక్షించేటటువంటి దేవదేవుడు, సృష్టి స్థితిలయకారలో స్థితికారకత్వము అనేటువంటిది మహావిష్ణువుగా చెప్తారు. వేవేష్టీతి విష్ణువు అని చెప్పి అంతటా వ్యాపించున్నటువంటి భగవత్ స్వరూపునిగా కూడా స్వామివారిని పేర్కొంటే, మరి స్వామివారి ఎలాంటి విశేషం కలిగినటువంటి వారో మనకు భీష్ముడు అంపశయ్యపై ఉండి ధర్మరాజు అడిగినటువంటి ప్రశ్నలకు చక్కటి సమాధానమే విష్ణు సహస్రనామంగా మనందరికీ తెలుసు. కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్తువంతః కం కమర్చ్యంత ప్రాప్నుయుర్మానవా శుభం. భీష్ముల వారిని చక్కగా ధర్మరాజు 6 ప్రశ్నలు అడిగాడు. ఈ సృష్టిలో పరమదైవం ఎవరు? మానవ జీవితం యొక్క అత్యున్నత లక్ష్యం ఏంటి? ఏ దేవుణ్ణి స్తుతిస్తే మానవులందరికీ శుభాలు కలుగుతాయి? సర్వధర్మాల్లోకెల్లా ఉత్కృష్టమైనటువంటి ధర్మం ఏది? మరి జన్మ సంసార బంధాల నుండి ముక్తి లభించాలంటే ఏ స్వామిని నిరంతరం ధ్యానించాలి అన్నటువంటి ప్రశ్నలకే భీష్ముల వారు చెప్పినటువంటి సమాధానమే విష్ణు సహస్రనామం అండి. జగత్తుకు ప్రభువు, దేవదేవుడు, అనంతుడు, పురుషోత్తముడు అదుగో శ్రీ వెంకటేశ్వర స్వామి. భగవంతుని నామాల్ని భక్తితో ప్రపత్తితో స్తుతి చేయటం వలన, పరిపూర్ణ శరణాగతితో అర్చన చేయటం వలన, ప్రసన్నమైన మనస్సుతో ధ్యానించటం వలన, ప్రణామాన్ని సమర్పించటం వలన మానవులందరికీ కూడా సమస్త దుఃఖాల నుండి కూడా విముక్తి కలుగుతుందట. అంటే ఈ పుండరీకాక్షుని పూజించటమే ఉత్తమోత్తమైనటువంటి ధర్మము అని చెప్పాడు. సకల సృష్టి స్థితిలయకారకుడు, పరమ మంగళప్రదుడు అయినటువంటి వెంకటేశ్వర స్వామిని నిత్యం శ్రద్ధాభక్తులతో పూజిస్తే ఈ భూలోకంలో జీవించే సమయంలో సంసార బాధలు, దుఃఖాలు తొలగి భగవంతుని యొక్క అనుగ్రహంతో మానవ జీవితం యొక్క అత్యున్నతమైనటువంటి లక్ష్యం ఏదైతే ఉంటుందో ఆ మోక్షాన్ని పొందటానికి మార్గం ఏర్పడుతుంది అని చెప్పి భీష్ముల వారే వివరించారండి. అంటే మనందరికీ తెలుసు, ఈ కలియుగములో వెంకటేశ్వర స్వామిని నిత్యం పూజిస్తే భక్తజనులందరికీ కూడా సమస్త దుఃఖాలు నివారణమే మోక్షప్రాప్తి తప్పక కలుగుతుంది. దాంట్లో ఎటువంటి సందేహము లేదు. ఎందుకంటే మానవ జీవిత అత్యున్నత లక్ష్యము దేవదేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించి ధ్యానించి నామస్మరణ చేసి మోక్షాన్ని పొందటము అని చెప్పి మనం తెలుసుకుంటే మరి భక్తుల కష్టాన్ని తొలగిస్తాడు స్వామివారు. వారు కోరిన కోరికలన్నీ కూడా తీర్చి వారికి పరమానందాన్ని కూడా కేవలం దర్శన మాత్రం చేతనే అతి సులభంగా అనుగ్రహిస్తాడండి. అందుకే రోజుకు లక్షలాది మంది భక్తులు తిరుమల వేంచేస్తారు. వారి కోరికలు మనసుల్లో ఏమని కోరుకుంటారో తెలియదు, వారి సంసార బాధలు ఏమున్నాయో తెలియదు. అవన్నీ కోరుకొని ఆ కోరికలు తిరగానే మీ మొక్కు చెల్లించుకుంటాం, ఈ కొండకు వస్తాము, శేషాచలం స్వామివారిని దర్శనం చేసుకుంటాము అని చెప్పి ఆ దర్శన మాత్రం చేతనే స్వామి యొక్క సులభమైనటువంటి అనుగ్రహాన్ని కోట్లాది మంది లోకములో ఉన్నటువంటి జాతి కుల మతాలకు అతీతంగా ఇదిగో ఈ తిరుమల క్షేత్రాన్ని సందర్శించి శ్రీవారిని సేవించి స్వామివారి పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందుతున్నారు అనంటే అది స్వామి యొక్క అనుగ్రహం కాక మరొకటి ఇంకోటేమవుతుంది? అదిగో చూడండి, స్వామివారికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తించబోతున్నారు. పూజాధికాలు నిర్వర్తించారు. ఎవరైనా ఏదైనా కార్యక్రమం తలపెట్టినప్పుడు అది సంకల్ప బలం చేతనే విజయవంతమవుతుంది. బలమైన సంకల్పం లేనిదే మనం ఏ పని చేయలేం. అలాంటి సంకల్పానికి ప్రతీకగా ధరించేదే ఇదిగో ఈ రక్షాబంధన సూత్రం. ఇలాంటి సంకల్పానికి ప్రతీక ఎవరు అని చెప్పి అంటే సూత్రవతీదేవి. ఎవరైతే సంకల్పాన్ని స్వీకరించారో వారికి ఎలాంటి కష్టాలు, కార్యవిఘ్నాలు కలుగనీయకుండా వారికి విజయాన్ని అందించేటటువంటి మాత ఎవరు అంటే జయాదేవి అన్నమాట. వినాయకునికి ఎలాగైతే సిద్ధి బుద్ధి భార్యలో బుద్ధి కలిగినప్పుడే కార్యక్రమం తలపెడతామో, సంకల్పం తీసుకుంటామో, స్థిరమైన సంకల్పం ఉంటుందో వారికి విజయం సిద్ధిస్తుంది అని చెప్పి వైష్ణవ ఆగమాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. అదిగో స్వామివారికి దక్షిణ హస్తానికి దీక్షా కంకణ ధారణ జరిపి ఉభయదేవేరులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా పూజాధికాలు నిర్వర్తించి వామహస్తాలకి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. సకల శుభాల్ని కూడా కలిగించేటటువంటి తల్లి. అంటే స్వామికి నిత్యానపాయినిగా ఉంటుంది. స్వామివారికి ఇక్కడ ఏ అర్చనలు చేసినా, కైంకర్యాలు నిర్వర్తించినా వైఖానస ఆగమ విధానాన్ని అనుసరించే ప్రాచీన కాలం నుండి కూడా విశేషంగా కైంకర్యాలు నిర్వహింపబడుతూ ఉంటాయి. అంటే విశిష్ట కైంకర్యాలకు సంతుష్టులైనటువంటి శ్రీవారు పరమానందంతో ఆనంద నిలయంలో కొలువై భక్తులందరికీ కూడా వరప్రసాదిగా పూజలు అందుకుంటూ ఉన్నారండి. అంటే నవవిధ భక్తి మార్గాలైనటువంటి శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని చెప్పి
చెప్పి భగవంతుడైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైనవిగా చెప్పబడ్డాయి. 5వ విధానం ఏది అంటే అర్చనమండి. అదిగో పూజాధికాలు నిర్వర్తించారు. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. మహాలక్ష్మి అమ్మవారి వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. సకల శుభాలను అనుగ్రహించేటటువంటి తల్లి అన్నమాట. అంతులేనిది, ఆధారభూతమైనటువంటిది, సకల లోకాలకు కూడా ఆధిపత్యం కలిగి భక్తులు కోరేటటువంటి కోరికలన్నీ కూడా నిత్యానపాయినిగా స్వామివారికి నివేదించేటటువంటి ఆ తల్లి. అదిగో భూదేవి అమ్మవారికి కూడా పూజాధికాలు నిర్వర్తిస్తున్నారు. వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తించే ముందు ఈ పూజాధికాలతో మరి సర్వాభరణ భూషితురాలుగా మనం తిరుమల వేంచేస్తే వరాహస్వామి యొక్క దేవాలయాన్ని కూడా మనం సందర్శిస్తాం. ఆ సందర్శనలో భాగంగా వరాహస్వామి యొక్క అంకశివపై అలరారేటటువంటి ఆ భూదేవి మాట, ఆ మాత సంవాద చర్చాగోష్ఠిలో వారిరువురికి వరాహస్వామి ఒక మంత్రాన్ని కూడా భూదేవి అమ్మవారికి విన్నవించాడు. ఓం శ్రీవరాహాయ ధరణి ఉద్ధరణాయ చ అనేటువంటి మంత్రాన్ని, ఉహినిజాయ సమాయుక్తాయ నమః అనేటువంటి మంత్రంతో ఎవరైతే అనుసంధానం చేసుకొని పలుమార్లు పఠిస్తారో వారికి భూసంపద, ధనసంపద, పుత్ర సంపద, ధనధాన్య వృద్ధి కలుగుతుంది అని చెప్పి కూడా ఆగమాల్లో పేర్కొన్నారండి. అదిగో భూదేవి అమ్మవారికి కూడా పూజాధికాలు నిర్వర్తించి వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తున్నారు సభక్తికంగా. లోకాల్ని రక్షించే దేవదేవుడు, జగత్తుకు ప్రభువు స్వామివారైతే లోకాలందరినీ ఉన్నటువంటి జీవులందరికీ కూడా తల్లిగా వ్యవహరించేటటువంటి ఈ తల్లులు. అదిగో భూదేవి మాత కూడా సహనానికి ప్రతీకగా కూడా అమ్మవారిని మనం కొలుస్తాం. అదిగో దీక్షాకంకణ ధారణలో భాగంగా స్వయంగా అర్చకవరేణ్యులు కూడా దీక్షాకంకణ ధారణ నిర్వర్తించుకొని ఆ తదుపరి అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. కేవలం దేవతాదిగణమంతా కూడా అదిగో ఈ శేషాచలం చేరుకోబోతూ ఉన్నారు. అగ్ని ముఖావైదేవాహ అన్నారు కాబట్టి యజ్ఞముఖంగా ఆహ్వానిస్తే తప్పక స్వామివారి యొక్క ఈ కళ్యాణాన్ని వీక్షించటానికి తప్పక దేవతాగణమంతా కూడా ఇదిగో ఈ శేషాచలం చేరుకోబోతూ ఉన్నది. వారిని యజ్ఞముఖంగా ఆహ్వానించబోతూ ఉన్నారు. అంటే స్వామివారిని మనం శుద్ధమైనటువంటి ఫలితాలతో మనం అర్చిస్తే అర్చనా విధానం ద్వారా శ్రేష్టమైనటువంటి విధానములో అర్చనా విధానం శ్రేష్టమైంది అని చెప్పి ఆధ్యాత్మిక సాధనకు మరి ఈ అర్చనా విధానంలో మాత్రమే పరమాత్మ యొక్క కైంకర్యం అగ్ని ప్రతిష్టాపనం కరిష్యే. ఓం ఏతోన్వింద్రమస్తమామ శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుక్తైర్వా వృద్ధ్వాంశం శుద్ధ ఆసీర్వాన్మమక్త్ ఇంద్రశుద్ధో న ఆగహి శుద్ధ శుద్ధాభిరోధిమిః శుద్ధోరయం నిధారయ శుద్ధో మమత్తి సౌమ్యః ఇంద్రశుద్ధో హినోరయం శుద్ధోర్త్రాని దాసదే శుద్ధో వృత్రాని జిక్తశే శుద్ధో వాజం శిదాసదే మయి దేవాద్రవిణవాజినంతా మయ్యాశీరస్తు మయి దేవహూతిః దైవ్యాహోతారావణచింతపూర్వేరిష్టాస్యామ ద్రవాసుమీనాః మహ్యం యునంత మమయాని హవ్యాకోతి సత్యామన సోమే అస్తు ఏ నోమానికాంకతమచ్చనాహం విశ్వే దేవాసో అధివోజదామి దేవీ శ్రుతమీరుణకృణోద విశ్వే దేవాస యహవీరయత్వం మహాస్మహి ప్రజగామాదనోభిర్మారధామత్విషదే సోమరాజన్ జాతవేదో భువనస్య వేతయహసించ తపసో యుజ్యనిష్యతే అగ్నిమశ్వత్థాదిదిహ వ్యవాహకం శమీ గర్భాంజనగిన్యోమయో భూః घृतप्रदेको घृतयोनिरग्निकृते समिद्धो घृतमस्यान्नं घृतपृशस्त्वाजरितो वहन्ति घृतं पिबन् सुखिताजिक्षदेवान् अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितप्रसुवा ब्रह्मजिज्ञानं प्रथमं पुरस्ताद्धीमतस्तुतो वेन आवः समुद्रया पपवा अस्य विष्टासतश्च योनवशतश्च विवः ॐ भूब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः इदमासनं सोमो धेनुकं सोमो अर्वन्तभाषकं सोमो वीरङ्करमञ्जन्तरात् साधन्यं विद्युत्कं च भेगं च श्रवणं योदरा च तस्मै ओं भूस्वममावाहयामि ओं भवर्यज्ञाङ्कमावाहयामि वोगं सवरिन्दमावाहयामि ओं भूर्भवस्वश्चन्द्रमावाहयामि सोमस्य इदमासनं ब्रह्मणे नमः सर्वोपचारान् समर्पयामि सोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयत्मन्नाकस्य पृष्ठेयमानोऽस्ते सप्तऋषीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धेः ओं प्रोक्ष्य पवित्रे स्तो वैष्णव्ये स्तो जिज्ञये स्तो वायुपूते स्तो विष्णोर्मनसा पूते स्तो जिज्ञस्य पावने स्थः परशुरस्य पवित्रे स्तो वैष्णव्यो देवसवितप्रभुनात् तच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभेदापो देवीरग्रे भवो अग्रे कुमोऽग्रिमं यज्ञं नियताग्रे यज्ञपतिं दत्तयिष्मानिन्द्रो प्रणीतं सूर्ये यो
यूयमिन्द्रमवृणीर्थं वृत्रतूर्ये प्रोक्षितास्था विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि व्यापिनारायणमावाहयामि ब्रह्मण्डमप्रणेष्यामि गिरमानवाजं गिच्छा प्रणयजिग्नं देवतावर्धयत्पन्नाकस्य पुष्णे यजमानोऽस्ति सप्तऋषीनागं सुहृदां गित्रलोकस्तत्रेमं यज्ञं गिरमानं च धीः ॐ प्रणया सोमापप्रणेष्यामि गिरमानवाजं गिच्छा प्रणयजिग्नं देवतावर्धयत्पन्नाकस्य पुष्णे यजमानोऽस्ति सप्तऋषीनागं सुहृदां यत्रलोकस्तत्रेमं यज्ञं गिरमानं च धीः ॐ प्रणया कोमप्रणयितसमप्रणयत्वापोधेमि प्रणयानि साधयन्तुनः इदं वदन्ति कृतपुष्टाबुधागुस्सहस्रपोषं गिरमाणीञ्चतीः प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोमावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माण्डमावाहयामि इन्द्रमावाहयामि वसूनावाहयामि मरुतावाहयामि रुद्रानावाहयामि अपवोपस्पृश्या श्रीमहाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसोममावाहयामि औपासनयज्ञमावाहयामि यज्ञदेवतविश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतये दृष्टनोभामि ब्रह्मणे दृष्टनोभामि इन्द्रागे दृष्टनोभामि अग्नये दृष्टनोभामि सोमागे दृष्टनोभामि अग्नये दृष्टनोभामि सोमागे दृष्टनोभामि अग्निशोमाभ्यां दृष्टनोभामि प्रजापतये दृष्टनोभामि ब्रह्मणे दृष्टनोभामि इन्द्रागे दृष्टनोभामि वसुभ्यो दृष्टनोभामि मरुद्भ्यो दृष्टनोभामि रुद्रेभ्यो दृष्टनोभामि आपावोपस्पृश्या श्रीमहाविष्णवे दृष्टनोभामि बृहस्पतये दृष्टनोभामि मित्रागे दृष्टनोभामि वरुणागे दृष्टनोभामि आदित्येभ्यो दृष्टनिर्वामि अस्भ्यां दृष्टनिर्वामि पूष्णे दृष्टनिर्वामि कक्षागे दृष्टनिर्वामि कक्षदेवता सोमागे दृष्टनिर्वामि औपासनयज्ञागे दृष्टनिर्वामि यज्ञदेवता विश्वेभ्यो देवेभ्यो दृष्टं निर्वामि सर्वदेवेभ्यो दृष्टनिर्वामि आद्यं तृप्यतिस्रयामि चरं तृप्यतिस्रयामि अग्ने ज्योतिरसि समितसि स्वाहा अमृतमसि वारुणमसि अंतरितकं रक्ष अंतरिता अराधयः प्रत्युष्टकं रक्ष प्रत्युष्टा अराधयः चित्पतिस्थापना तच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः वाक्पतिस्थापना तच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः देवस्त्वाजपदापना तच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः करसम्पूर्णावासमिधो गृहीत्वा मुनाग्राभ्यां कृतं स्पर्शयित्वाभ्यर्च्या अक्षता आज्या चरुभिः इमामे अग्निष्टकाधेन पश्यन्त्वेका च शतं च सहस्रं च युतं च नियतं च प्रकृतं च अर्पदं च न्यर्पदं च समुद्रस्य मध्यञ्चान्तस्य परार्थस्य इमामे अग्निष्टकाधेन पश्यन्तु इन्द्राय नमः अग्नये नमः यमाय नमः चित्रये नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोदसे नमः जनाप्रभवे नमः विसर्पणे नमः वैश्वानराय नमः जातवेदसे नमः अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितः प्रसुभा षष्टिशतसहस्राण्यगितमक्षयमृतमानय अजन्तगित्म आत्मा जातवेदस्ते नेत्यस्ववर्तस्वजेतवर्तयदास्मान् प्रजगा पशुभिर्ब्रह्मवर्चसेनान्नाद्येन समेधयस्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा नैऋत्यादीशानान्तम् इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्यागु स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इन्द्राय स्वाहा वसुभ्य स्वाहा मरुभ्य स्वाहा रुद्रेभ्य स्वाहा आपावोपस्पृश्या श्रीमहाविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्विभ्यागु स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवता सोमाय स्वाहा औपासनयज्ञाय स्वाहा यज्ञदेवता विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिकारया ओं भूस्वाहा ओं भवस्वाहा ओं स्वस्वाहा ओं भूर्भुवस्व स्वाहा अदितेन्ममक्स्ताः अनुमतेन्ममक्स्ताः सरस्वतेन्ममक्स्ताः देवसविदप्रासाभिः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्री भूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिक महोत्सवाख्यं चक्रमणि औपासनाग्नो आघारान्ते स्वरमन्त्र अक्षरक्रयादोषप्रायश्चित्तार्थम् अतो देवादिशत्वैष्टमहोमं करिष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितः प्रसुभा ओं अतो देवा अवन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधानतधेवदं समूढमस्य भागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णो कर्माणि पश्यतिगतो प्रदानि पस्पशे इन्द्रस्य इत्यस्सखा स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूर्यः द्विमीपचक्षुणादरग् स्वाहा तद्विप्रासोऽपि पञ्चमोजाग्रभागं सस्यमिन्धरे विष्णोर्यत्परमं पदग् स्वाहा ओं भूस्वाहा ओं भवस्वाहा ओं स्वस्वाहा ओं भूर्भवस्व स्वाहा अदितेन्ममक्स्ताः अनुमतेन्ममक्स्ताः सरस्वतेन्ममक्स्ताः देवसविदप्रासाभिः
చుట్టరికములు ఈడు జోడులాయెను మీ ఎట్టి చుట్టరికములు వేడుకతో నీవు నీకే వెలసి తిరిపుడు ఈడు జోడులాయెను మీ ఎట్టి చుట్టరికములు వేడుకతో నీవు నీకే వెలసి తిరిపుడు ఈడు జోడులాయెను మీ ఎట్టి చుట్టరికములు పిలుచుక వచ్చి నీకు పీట వెట్టి విడమిచ్చి చెలివిన్న పములెల్లా చేసుకొనేను పిలుచుక వచ్చి నీకు పీట వెట్టి విడమిచ్చి చెలివిన్న పములెల్లా చేసుకొనేను చలరేగి నీవు నట్టె చిత్తము కరగి ఆకె తలపులో మెలగేవు తగు మీ ఇద్దరికి చలరేగి నీవు నట్టె చిత్తము కరగి ఆకె తలపులో మెలగేవు తగు మీ ఇద్దరికి ఈడు జోడులాయెను మీ ఎట్టి చుట్టరికములు వేడుకతో నీవు నీకే వెలసి తిరిపుడు ఈడు జోడులాయెను మీ ఎట్టి చుట్టరికములు వినయాలు నీకు చేసి విందులెట్టి తమిరేచి చెనకి నిన్నొడబాటు చేసుకొనేను వినయాలు నీకు చేసి విందులెట్టి తమిరేచి చెనకి నిన్నొడబాటు చేసుకొనేను సనవిచ్చి నీ వందుకు సంతోషించి మరి ఈకె కను సన్న మెలగేవు కంటిమి మీ పొందులు సనవిచ్చి నీ వందుకు సంతోషించి మరి ఈకె కను సన్న మెలగేవు కంటిమి మీ పొందులు ఈడు జోడులాయెను మీ ఎట్టి చుట్టరికములు వేడుకతో నీవు నీకే వెలసి తిరిపుడు ఈడు జోడులాయెను మీ ఎట్టి చుట్టరికములు తస్మై సమస్త వేదార్థ విదే విఘ్నసే నమః అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాపరిమితశక్త్యా భ్రయమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏకదమే అప్తేజో వాయువ్యాకాశ అహంకార మహదవ్యక్తాఖ్య సప్తావరణైరావృతే అస్మిన్ మహది బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిగ్గజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అథోభాగే మహానాలాయమానస్య మణిరాజస్య శేషస్య సహస్రఫణామణి మండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిక్తంటి శుండాదండోత్తంభితే అమరావతే తేజోపదే సంయమనీ రక్షోపదే సింధుపదే గంధవత్యనకాపదే యశోపదేత్యష్టదేమపురీ విరాజితే ఇంద్రాగ్నియమనిర్దివర్ణవాయుకుమేర ఈశానాఖ్య అష్టలోకబాలకమరిపాలితే లోకాలోకాచలపలకితే లవణేక్షుసునా సర్పితశిక్షేరసుత్తోదకాఖ్య సప్తార్ణపరివృతే జంభోప్లక్ష కుశక్రౌంచాకశాల్మలి పుష్పరాఖ్య సప్తద్వీపద్వేపితే మాహేంద్రమలయ సఖ్య అదృక్షద్వింధ్యపారయాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారత కిం పురుష హారీరావృతపత్రాశ్వకేతుకమాలక హిరణ్యకరమణక కురువర్షాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే ఇంద్రకసేరుదామ్రకమస్తి పున్నాక గంధర్వ సౌమ్యవర్ణ భరతాఖ్య
పురాణాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతత్ క్షణపర్యంతం బాల్య యౌవన కౌమార వార్తికేషు రహసి ప్రకాశీ చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త నిరక్షయార్థం దశ పూర్వేషాం దశాపరేషాం మత్వంస్యానాం మాతృవంస్యానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహిత ధామాతప సంఘార కాల సూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తలై సూర్యమండల పర్యంతం కృతరాశేర్వర్షధస్రావధానే ఏకైకతరాపకర్షణక్రమేణ సర్వరాస్యపకర్షణ సంహితకాలే శ్రీహరిలోకే నివాససిత్యర్థం త్రిగణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యామశాంతపనవాజపీంజపౌండరీకాశ్వమేధాధి శతకృతపుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సంమోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్య పదమితి చతుర్విధ మోక్షఫలసిత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చాపదార స్వరూపస్య శ్రీ భూనీలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీ విఘ్నోమణీంద్రమదానుసారవిర్భృక్వాదిభిర్వశిష్టాదిభిః దివ్య మహర్షిభిః రిక్త గుహ్య ధర్మ పురాణ ఇతిహాస కల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే. ఓం అస్య శ్రీమదాదినారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య సింగచక్రశారంగ కౌమోదకీ నందకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమత్ వైఖానస భగవత శాస్త్రోక్త మార్గేణ ఆంగీరసవారహస్పత్య భారద్వాజత్రగారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే ఆంగీరసవారహస్పత్య భారద్వాజత్రగారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణ భూషస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయకర్మణోఖ్యాతి వశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణ భూషస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగీరసమారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుటమకుటమణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీరసమారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ దివ్యపీతాంబరధరాయ దివ్యమాల్యోభిః శోభితాయ నిజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్య తేజో రుద్రాకరాయ అఖిల శాఖాధ్యాయినౌ శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ హృగ్యజుస్సామాధర్మణ సకల వేదాధ్యాయినీం భార్గవత్స్యమన ఆప్నవాన అవ్రువైందలమంజారుషేయ ప్రవరాన్విత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవదీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అయోనిజాం భృగో సంగల్మదనయాం ఉత్తర ఫల్గుణీ నక్షత్రే కన్యా రాసౌ జాతాయాం శ్రీ శ్రీదేవీనాంనీమిమాం కన్యాం తాస్యామి ఋగ్యజుస్సామాధర్మణ సకల వేదాధ్యాయినీం కాశ్యప ఆవత్సారణీధ్రవత్రగారుషేయ ప్రవరాన్విత కాశ్యపసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహో శ్యామలాంగీం కశ్యప ప్రజాపతేః సంగల్మదనయాం రేవతీ నక్షత్రే మీనరాసౌ జాతాయాం శ్రీ భూదేవీనాంనీమిమాం కన్యాం దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజీర్షయ కన్యాం సాలంకృతాం సాధ్వీం శిశీలాయ సమేతయేత్ ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్యః సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదానముహూర్తః సుముహూర్తో అస్తు. ఓ వెంకటేశాయ. తిరుమలలో స్వామివారి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే కన్యాదాన కార్యక్రమాన్ని అతి పవిత్రంగా నిర్వర్తించారు. గోత్ర ప్రవరులతో స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క వంశ ఋషిక్రమాన్ని ఇప్పుడే విన్నాం. గోత్రం అంటే ఒక వంశాన్ని తెలియజేస్తుందన్నమాట. ప్రవర అంటే ఆ వంశంలో ఉన్నటువంటి ఋషులు, తత్సంబంధ ఆచార్యులు, కూటస్థపుత్ర పౌత్ర పరంపరలో ఉన్నటువంటి వారంతా కూడా
అదుగో మాంగళ్య పూజను కూడా గావించబోతూ ఉన్నారు. మాంగళ్య ధారణకు అంతా సిద్ధం చేస్తూ మాంగళ్యం తంతునా నేనా లోకరక్షణ హేతవే అని స్వామివారికి ఇటువంటి కళ్యాణాదులు నిర్వర్తించేటప్పుడు లోక సంక్షేమమే అని చెప్పి వైఖానస ఆగమం కూడా చెప్తూ ఉన్నది. వైఖానస ఆగమం ఉద్దేశం ఏమిటి అని చెప్పి అంటే స్వామివారికి ప్రాతకాల సుప్రభాత సేవ నుండి రాత్రి ఏకాంత సేవ వరకు మధ్యలో జరిగే ఈ అనంతములైనటువంటి ఈ కైంకర్యాల్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అంటే లోక సంక్షేమమే. అందుకే స్వామివారికి ఆరాధించేటప్పుడు దేవేరులతో సహా కళ్యాణోత్సవం జరుగుతూ ఉంటే ఎవరైతే సేవిస్తారో వారు చేసినటువంటి పాపాలన్నీ కూడా క్షణాన్ని తొలగిపోతాయట. అంతేకాకుండా తన ముందు 10 తరాల వారికి తన తర్వాత 10 తరాల వారికి కూడా పాపాల నుండి నరకాలను విముక్తులై మహావిష్ణు యొక్క పరంపదం చేరతారు అని చెప్పి ఇప్పుడు మనం గోత్ర పరంపరలో కూడా విన్నాం. స్త్రీలంతా కూడా నిత్యం సువాసనులుగా అంటే మాంగళ్య భాగ్యంతో వర్ధిల్లుతారు అని చెప్పి శ్రీ వైఖానస మరీచి విమానార్చనా కల్పంలో చెప్పబడింది. ఏవం యక్కురుతే భక్త్యా తస్య కాయకృతం పాపం తక్షణాదేవ నశ్యతి దశ పూర్వాం దశ పరాం ఆత్మానంచ ఏకవింశతి కిం విష్ణోః పరమం పదం నయేత్ స్త్రీణాం సువాసిని జన్మ సాఫల్యతా చ. స్వామివారి యొక్క మహాత్మ్యం ఎంత గొప్పది అని చెప్పి మనం తెలుసుకుంటే వెంకటాచల మహాత్మ్యమే చాలా గొప్పదిగా కూడా చెప్తారు. భవిష్యోత్తర పురాణాంతర్గతమైనటువంటి వెంకటాచల మహాత్మ్యాన్ని సూత మహర్షి సౌనకాది మునీంద్రులందరికీ కూడా చెప్పాడు. కలియుగములో విష్ణుదేవుని అవతారమూర్తి అయినటువంటి వెంకటేశ్వరుని యొక్క మహత్వము అనేటువంటి బ్రహ్మాండ భాండాల్లో ఇక్కడ ఉన్నటువంటి పవిత్ర తీర్థాలు పుణ్యక్షేత్రాలు మరి స్వామి యొక్క శ్రీనివాస తత్వము ఎంత గొప్పది, 18 పురాణాల యొక్క సమాహార భూతమైనటువంటి సారము అని చెప్పాడండి. శిష్య వాత్సల్యమూర్తి అయినటువంటి గురుదేవుల వారు వ్యాస భగవానుల వారిని సేవించి వారు అనుగ్రహంతో కూడా ఇదిగో రహస్యాంశాలన్నీ కూడా ఆయన తెలుసుకోగలిగినట్లుగా సూత మహర్షి సౌనకాది మునీంద్రులందరికీ చెప్పాడు. వైకుంఠ పద సాయుజ్యం పరమానందదం పరం భవిష్యోత్తర సారాంశ సర్వవేదాంత సంగ్రహ ఆనంద నిలయస్యేవ క్షేత్రమాహాత్మ్యముత్తమం మంత్రాణాం మంత్రరత్నే ద్వివిధం ధ్యానముత్తమం. ఆనంద నిలయము ఈ వెంకటాచలం క్షేత్రము అనంటే ఇక్కడ దేవతలు సిద్ధులు మహాయోగులు మరి సాధారణమైనటువంటి మానవులంతా కూడా ఈ వెంకటాచల క్షేత్ర దైవతమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క 2 మంత్రాలు 2 విధాలను దీక్షతో అభ్యసించి మరి పరమోత్కృష్టమైనటువంటి పరమ పదాన్ని పొందగలిగేటటువంటి రహస్యం తెలుసుకుంటారు అని చెప్పాడండి. అంటే చూడండి, మందులకు మంత్రాలకు శస్త్రచికిత్సలకు లొంగనటువంటి గ్రహ దోషాదులను కానీ అంగవిహీనం అంగలోపం ఇతర దైహిక బాధలు కానీ అలవి కానీ ఆపదల చేత కలిగే దుఃఖాదులను కానీ అలాగే గ్రుడ్డి చెవిటి మూగ వంటి బాధలు కానీ ఎటువంటి ఆపదలైనా ఎటువంటి పాప పంకెల దోషాలనైనా కూడా ఇదిగో ఈ వెంకటాచల క్షేత్రాన్ని సేవిస్తే పటాపంచలవుతాయండి. జీవులందరి యొక్క భవబంధాలు తొలగించి సంసార సాగరాన్ని తరింపజేసే పరాత్పరుడైనటువంటి శ్రీనివాసుడు అపార కరుణాసముద్రుడై ఇదిగో ఈ క్షేత్రంలో వేంచేసి ఉంటే దోషభూయిష్ట భయంకరమైనటువంటి ఈ కలియుగములో ప్రపన్నులు దీనులైనటువంటి వారందరికీ కూడా ఇదిగో ఈ వెంకటాచల క్షేత్రమే శరణ్యము. అందుకే స్వామిని మనం సేవింపవలసిందే. ఎందుకంటే కలవు యుగే మనుష్యానాం సంకీర్ణానాంచ రక్షిత శ్రీ వెంకటేశనాన్యోస్తి సర్వానిష్ట నివారణాత్. యం దృష్ట్వా నాపరం స్థానం యం దృష్ట్వా నాపరో గిరిః యం దృష్ట్వా నాపరం తీర్థం యం దృష్ట్వా నాపరం తపః. పాప పంకిలమైనటువంటి దోషాల్ని కానీ ఆపద నుండి రక్షించే దేవదేవుడెవరు అనంటే ఈ కలియుగంలో ఇదిగో ఈ వెంకటాచలపతే. స్వామివారి ధ్యానానికి మించినటువంటి తపస్సు లేదంటారు శాస్త్రాలలో. స్వామివారి మంత్రానికి మించినటువంటి మంత్రం లేదట, నామస్మరణకు మించినటువంటి ధ్యానం లేదట. అందుకే ఈ శ్రీనివాస స్వామిని మనం ఒక్కసారి సందర్శిస్తే జీవుని సకలేంద్రియాలకు కూడా అనంత చైతన్యం కలుగుతుందండి. అందుకే అచంచల భక్తితో స్వామివారిని సేవించిన వారికి మృత్యుభయాలుండవు. మనోవాక్కాయ కర్మలతో స్వామివారి సేవించేటటువంటి వారి భాగ్యమే భాగ్యం. అందుకే జీవులందరికీ కూడా సకలాభీష్ట ప్రదాతగా సచ్చిదానంద స్వరూపిణిగా కూడా స్వామి యొక్క సందర్శన సంసేవనాదుల చేత కూడా జీవులందరికీ కూడా సకల సిద్ధులు యోగశక్తులు లభిస్తాయండి. ఎందుకంటే వేదాంతానికి మించిన శాస్త్రం వెంకటేశ్వర స్వామికి మించినటువంటి దైవం లేదు అని చెప్పి
ఎంత గొప్పగానో శాస్త్రాల్లోనూ పేర్కొనబడ్డాయి. అంటే ఒక మాట చెప్తారు, వెంకటేశ సమో దేవో నీతి వేదాంత నిర్ణయ తద్రహస్య సుసంవాదం స్వచిత్తస్థముమేషయో. స్వామి యొక్క అనంతమైనటువంటి ఆ తత్వాన్ని ఒక్కసారి మనం ఆలోచిస్తే ఒక గొప్పదైనటువంటి సత్యం మనకు తెలుస్తుంది. వెంకటాద్రి అనేటువంటిది ఒక గొప్పదైనటువంటి నిర్మల మనస్కులై స్వామికి ప్రీతికరాలైనటువంటి పూజలు, ఉత్సవాలు, అన్నదానాదులు, కైంకర్యాలు నిర్వహించేటటువంటి వారికి అనేక రెట్లు ఫలప్రదాలై భాసిస్తాయట. ఈ క్షేత్రములో స్వామివారికి చేసేటటువంటి ఏ చిన్న కార్యమైనా కూడా అనంత లాభ సంసిద్ధదాయకంగా కూడా చెప్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే వెంకటాచల క్షేత్రము అంటే ఆనందమూలమండి. ఇక్కడ అనంతయోగ సంసిద్ధులకు కూడా నిలయంగా కూడా చెప్తే ఈ స్వామికి సంబంధించినటువంటి స్వామి యొక్క శక్తియుక్తులు ఎంత గొప్పవి, అచంచల భక్తి ప్రపత్తులు కలిగినటువంటి భక్తి యోగులకే ఈ రహస్యాలు అవగతమవుతాయని కూడా శాస్త్రాల్లో చెప్పారు. అందుకే కళ్యాణ గుణాలవాలుడైనటువంటి ఈ స్వామిని మనం ధ్యానించడము అనేటువంటిది యోగ వైభవదాయకం. అలాగే సకల పాపహరంగా కూడా స్వామివారి యొక్క ధ్యానము చెప్తారు. సకల జ్ఞానేంద్రియాలకు, కర్మేంద్రియాలకు ఆనంద మాధుర్యాలు సంతరించేటటువంటి వెంకటేశ్వర ధ్యాన యోగానందాన్ని దేవతలు, సిద్ధులు, బ్రహ్మాదులు కూడా కోరుకుంటారంటే ఈ వరాహస్వామి యొక్క క్షేత్రము అనేటువంటిది ఎంత గొప్పదో మనం తెలుసుకోవాలి. ఏ తత్పరం రహస్యంతు లోకే జానాతి నా పరః సర్వవేదాంత సిద్ధాంత సారస్యానుభవం ప్రియే. బ్రహ్మానంద పదప్రాప్తి కారణత్వాత్ మమ ప్రియం చైతద్రహస్యమాఖ్యానం వక్తవ్యం యస్య కస్యచిత్. అదిగో మాంగళ్య పూజను గావించారు. మాంగళ్య ధారణకంతా సిద్ధం చేస్తూ స్వామివారి హస్తానికి తాకించబోయేటటువంటి అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలను ఉభయదేవేరులైనటువంటి శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా ధారణగా నిర్వర్తింపజేయబోతూ ఉన్నారు. నారదుల వారు కుబేరుడితో అన్నాడట, వైశాఖ శుద్ధ దశమి నాడు వెంకటేశ్వర స్వామికి వివాహం జరుగుతుంది అని చెప్పి నీకు తెలుసు కదా, ధన సహాయం చెయ్యి అంటే కుబేరుడు సంతోషించి 3,364 కోట్ల రామశిక్వాలనిచ్చి పత్రం రాయించుకున్నాడట. అప్పుడు సాక్షులుగా బ్రహ్మదేవుడు, ఈశ్వరుడు, అసద్వాలు సంతకం పెట్టారట. శ్రీనివాసస్వామి కుబేరును చూసి, భక్త కుబేరా నీవిచ్చినటువంటి ధనాన్ని కలియుగంలో వడ్డీ చెల్లిస్తూ కలియుగాంతంలో వడ్డీ అసలు మొత్తం చెల్లించగలవాడును అంటే నారదుడు, కుబేరుడు కూడా మిక్కిలి సంతోషించారట. అదిగో మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని నిర్వర్తించబోతూ ఉన్నారు. ప్రజాపతి సోమం రాజా నమసృజత తంత్రయో వేదా అన్వసృజ్యంత తాన హస్తే కురుత అథః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునా నేనా లోకరక్షక హేతవే కంఠే బధ్నామి సుభగే సాజీవ శరదశతం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. ఓం ప్రజాపతి సోమగుం రాజా నమసృజత తంత్రయో వేదా అన్వసృజ్యంత తాన హస్తే కురుత అథః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునా నేనా లోకరక్షక హేతవే కంఠే బధ్నామి సుభగే రక్షధ్వం భువనత్రయం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. కలియుగమిటులైన కలదుగాని కరుణ జలజాక్ష హరి హరి సర్వేశ్వరా. కలియుగమిటులైన కలదుగాని కరుణ
కలిగినా పరిహరించేందుకు నా పాలగలదుగా నీ నామము. పాపమెంత కలిగినా పరిహరించేందుకు నా పాలగలదుగా నీ నామము. కోపమెంత కలిగినా కొచ్చి శాంతమీర్చుటకు చేపట్టి కలవుగా నా చిత్తములు నీవు. ఓం అదితేన మన్యస్వ అనుపదేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిద ప్రసవా ఓం అగ్నిదేవ ప్రథమో దేవతానాగం సోస్య ప్రజామజ్జన మృత్యుపాశాత్ తతయుగం రాజావృణో నమంజనాం యథైక స్త్రీపౌత్రమ కన్నరోధాత్ స్వాహా ఇమం మే వ్రణస్తురుధి హవమత్యాజ మృడయా వామవస్సురాజగే స్వాహా తత్వాయామి బ్రహ్మణా వందమానసరాజాస్తే జితమానో హవిర్భిః అహేడమానో వరుణే హవోదృశకం సమాన ఆజు ప్రమోషి స్వాహా త్వన్నో అగ్నే వృణస్య విద్వాన్ దేవస్య హేడోమయాచనిష్ఠాః ఇజిష్టో వహ్నితమస్సోషడానో విశ్వాన్ ద్వేషాగం సి ప్రమమధ్యస్వత్ స్వాహా సత్వన్నో అగ్నే మమ భవోతేనేతిష్ట అస్యాపశతో వ్యుష్ట అవయక్ష్మణో వరుణగమ్రణానో వేహిమృడీకగం సహవో నయేతి స్వాహా త్వమగ్నే అయాస్యాసన్మనసాహితః అయాసన హవ్యమోహితే జానో దేహి భేషుడిక్కు స్వాహా ఓం భూస్వాహా ఓం భవస్వాహా ఓం సువస్వాహా ఓం భూర్భవస్వస్వాహా అదితేన్మమక్కుస్తాః అనుమదేన్మమక్కుస్తాః సరస్వతేన్మమక్కుస్తాః దేవసవిద ప్రాసామిః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంజకర్మణి ఔపాసనాగ్నౌ లాజహోమం కరిష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిదః ప్రసువా ఇమాన్ లాజానామిత్యభిఘార్య. ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం ఇయన్నార్యుపభ్రూతేగ్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఉదాయుషాస్త్వాయుషో దోషధీనాగుం రసేనోత్పద్యన్యస్య శుష్మేనోధస్తామమృతాగుం అను తచ్చక్షుర్దేవహితం పురస్తాశ్చుక్రముచ్యదత్. ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం ఇయన్నార్యుబభ్రూతేగ్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం ఇయన్నార్యుబభ్రూతేగ్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఓం భూస్వాహా ఓం భవస్వాహా ఓం సువస్వాహా ఓం భూర్భవస్వస్వాహ అదితేన్మమగ్స్తాః అనుమతేన్మమగ్స్తాః సరస్వతేన్మమగ్స్తాః దేవసవిద ప్రాసామిః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంజకర్మణి ఔపాసనాగ్నౌ సర్వప్రాయశ్చిత్తార్థం అతో దేవాదిషట్మైష్టభవనం కరిష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిద ప్రసువా. ఓం అతో దేవా అవంతనో యతో విష్ణుర్విక్రమే పృథివ్యా సప్తధామభిస్వాహా ఇదం విష్ణుర్విక్రమే త్రేధానతభేపదం సమూఢమస్య భాగం సురే స్వాహా త్రీని పదా విక్రమే విష్ణుర్గోపా అదాభ్యః తతో ధర్మాణి ధారయన్ స్వాహా విష్ణో కర్మాణి విస్సదగతో వ్రతాని విస్పశే ఇంద్రస్య ఇత్యస్సఖా స్వాహా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయః దిమీవ చక్షుణాదర్గ స్వాహా తద్విప్రాసోపి పుణ్యభోజా కృపాకం సస్సమింధతే విష్ణోర్యత్పరమం పదక స్వాహా. ఓం భూస్వాహా ఓం భవస్వాహా ఓం సువస్వాహా ఓం భూర్భవస్వస్వాహ అదితేన్మమగ్స్తాః అనుమతేన్మమగ్స్తాః సరస్వతేన్మమగ్స్తాః దేవసవిద ప్రాసామిః. అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంజకర్మణి ఔపాసనాగ్నౌ కర్మసాత్పుణ్యార్థం
उपरिष्टात् अन्तहोमं करिष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितः प्रसुमा यदस्य कर्मणोऽतिरेदशं यत्वान्योनमिहाकरम् अग्निष्टस्विष्टकृतविद्वान् सर्वक्तुस्विष्टकं सहृतं करोतु स्वाहा अग्नये स्विष्टकृते जुहुतहुताहुतीनां कामानागं समर्थयित्रे स्वाहा अग्नये स्वाहा अग्नये नादाय स्वाहा अग्नये नपतये स्वाहा प्रजापतये स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वाभ्यो देवताभ्य स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं देवतमस्मै स्वाहा अग्नये सृष्टिकृते स्वाहा वास्तुपते नमो वास्तुपतये स्वाहा यन्म आत्मनो निन्दाभोदग्निस्तत्तु नरः जातवेदाविदर्शनि स्वाहा पुनरिक्तिश्चक्षुर्धातुरिन्द्रो बृहत्पतिः पुनर्मे अस्मिनाजीवं चक्षुनादत्तमक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वचनेष्टेभ्य स्वाहा भेषदृष्ट्यै स्वाहा अंस्कृत्यै स्वाहा दौराध्यै स्वाहा दैवीभ्य स्वाहा तनूभ्य स्वाहा ऋद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येधोऽस्येधिषीमहि स्वाहा समितसितेजो मयिधेहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मेवाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मेवाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मेवाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मेवाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मेवाहि स्वाहा सप्तदे अग्ने समिध सप्तरिक्मा सप्त ऋषयः सप्तधाम प्रजानि सप्तहोत्रा सप्तधात्वा यदिति सप्तयो नीरावृत्वा कृतेन स्वाहा ऋतधान विद्वान् निष्टभृतेन पूर्णमाहुतिं जुहोमि मनसा प्रजापतये स्वाहा अग्निर्भुक्तं वेदिर्भुक्तं द्यौर्भुक्तं पृथिवी भुक्तं वोषधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव भुक्तं अग्निर्जैर्नं वेदिर्जैर्नं द्यौर्जैर्नं पृथिवी जीर्णं वोषधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव जीर्णं समन्दां बर्हिर्हविषा कृतेन समादित्यैरवसभिः सम्मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरङ्क्तां दिव्यं नभो गच्छतु यत् स्वाहा आद्यशेषम् इन्द्राय जुहोमि स्वाहा आद्यशेषम् इन्द्राय जुहोमि स्वाहा अग्निस्तृप्यदो वेदस्तृप्यदो द्यौस्तृप्यदो पृथिवीतृप्यदो ब्रह्माद्यास्तृप्यन्तां पोषधि वनस्पतिगन्धर्वाप्सरसश्चैव तृप्यन्तां मे दक्षिणतपितरपितामहः प्रपितामहाश्चाक्षय्यमस्तृप्यन्ताम् अदितेन्वमुक्स्ताः अनुमतेन्वमुक्स्ताः सरस्वतेन्वमुक्स्ताः देवसविधप्रासामीः आवाहनदेवताभ्यो नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा सर्वसिद्धं मे भूयात् स्वाहा सर्वमसि सर्वं मे भूयात् स्वाहा अक्षितमक्षित्ये जुहोमि अक्षितमसि मामे क्ष्येष्ठाः वरशिष्टागह्वरेष्टोऽग्रं वचो अपापधीं त्वेषं वचो अपापधीक स्वाहा ऊर्ध्वं यज्ञं न यदम्बाजी एकवरदमत्र न मेधां वष्मन् पृथिव्या दिवो मा विष्णवतमा पृथिव्या स्वाहा पश्चिमतः परिधिमपणया दक्षिणतः परिधिमपणया उत्तरतः परिधिमपणया पश्चिमतो विष्णोः सदनमसि दक्षिणतो विष्णोः सदनमसि उत्तरतो विष्णोः सदनमसि प्राच्यां विष्णोः सदनमसि सर्वानन्यान् प्रसमोक्ष्या ग्रन्थीन् विस्तृत्यार्भिप्रोक्ष्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापवोषधयो मरुतां पृषदयस्तदिवं गच्छततो नो वृष्टिमेदय स्वाहा शुद्ध्यन्तान्ते वसदनगुं शुद्ध्यन्तान्ते वसदनम् भूतिस्मातेर्लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निमार्तयो भूतिः आदित्यः सोमो नमः त्रयायुषं जमदग्ने कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषम् दीर्घायुत्वाय बलाय शताय शतञ्च वर्चसे त्रयायुषम् आपोहिष्ठामयो भवस्तानपूर्जे तथादन महेरणाय चक्षसे यो वश्यवतमोरसस्तस्य भार्यते हनः उषतीर्व मातरः तस्मा अरङ्गमावभो यस्य क्षया जन्वथा आपो जनयथा जनः यत्ते अग्ने तेजस्ते नाहं तेजस्वी भूयासं यत्ते अग्ने वर्चस्ते नाहं वर्चस्वी भूयासं यत्ते अग्ने हरस्ते नाहं हरस्मी भूयासं मयि मेधां मयि प्रजा मयि यज्ञस्तेजो दधात मयि मेधां मयि प्रजा मयि इन्द्रयं दधात मयि मेधां मयि प्रजा मयि सूर्यो भ्राजो दधात् मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं भलासनाय कृतमया देव परिपूर्णं ततस्तने प्रायश्चित्तानि यशेषानि होमकर्मात्मकानि वै तानि शेषावशेषाणां कृष्णानुस्मरणं ब्रह्मकायेन वाचा मनसीन्द्रियेण वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यत्सकलं परस्मै नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुनः पातिर्घ्याचमनीयं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यथा सुखं यदा स्थानं प्रवेशयामि अग्निपुरुषाय नमः गुडोपहारं निवेदयामि
ఆజ్యోపహారం నివేదయామి అగ్నిపురుషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి భగవత్ సమారోపణం సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు విఘ్నేశ్వరాయ నమః యథాసుఖం యథాస్థానం ప్రవేశయామి. సర్వం శ్రీ భూనీలా సమేత శ్రీనివాసార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే లాజహోమాదుల్ని, పూర్ణాహుతిని, అగ్ని గాయత్రి జపాన్ని కూడా నిర్వర్తించి, లాజములు అంటే ఉరిపేలాలుగా నక్షత్ర స్వరూపాలుగా యశస్సుకై మేధస్సుకై నిర్వర్తించేటటువంటి హోమంగా కూడా చెప్తూ, అదిగో వారణమాయిరం అని చెప్పి గోదాదేవి సంప్రోక్తమైనటువంటి పాసురాలతో శ్రీరంగనాథుని మెప్పించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తలపింపజేస్తూ కొబ్బరికాయలు అటు ఇటు దొర్లిస్తూ ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నారు. శతమఖమణినీలా చారు కల్హార హస్త స్తనభరణమితాంగీ సాంద్రవాత్సల్య సింధు అలక వినిహితాభిస్రగ్భిరాకృష్టనాథ విలసతు హృది గోదా విష్ణు చిత్తాత్మజానః. గోదాదేవి అనేటువంటి ఆండాళ్ళు తల్లిగా పిలువబడుతూ మరి మేఘ గంభీరధ్వనితో విగ్రహం నుండి స్వామివారు వాక్కు వినపడిందట. మరి విష్ణుచిత్తుల వారిని అంటే గోదాదేవికి తండ్రి అయినటువంటి విష్ణుచిత్తుల వారిని స్వామివారు ఒక మాట, ఇది పరమ సంతోషకరమైనటువంటి కళ్యాణ ఘడియా, ఇది లోక కళ్యాణ ఘడియా, నేనే స్వయంగా గోదాకన్యకకు సాలోక్య సామీప్య సాయుధ్యముక్తుల్ని ఏకకాలములో అనుగ్రహించి కళ్యాణమూర్తిని నా హృదయంలో శాశ్వత స్థానంలో నిలిపాను అన్నాడట. అంటే చూడండి, విష్ణుచిత్తుల వారి యొక్క జీవితము అనేటువంటిది చరితార్థమైందండి. గోదాదేవి యొక్క చరిత్ర అదిగో పుష్పమాల పరివర్తన కైంకర్యాన్ని కూడా ప్రారంభించారు. స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి ఈ వరమాలను ప్రథమముగా మహాలక్ష్మి అమ్మవారికి సమర్పణ చేసి సప్రణామంగా మరలా అది స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. ఆమె భక్తి పారవశ్యంలో గానం చేసినటువంటి పాశురాలన్నీ కూడా దేవాలయాల్లో నిత్యార్చనా విధానంగా నేటికి చిరస్థాయిగా నిలిచిపోయాయి. అంటే మరి కళ్యాణం విశ్వ కళ్యాణమే భాసిల్లింది అంటే ఆండాలు చరిత్ర అనేటువంటిది భక్తి ముక్తిప్రదాయంగా కూడా సకల మంగళకరంగా సశరీరంతో స్వామి యందు ఐక్యమైనటువంటి అపూర్వ ఆధ్యాత్మిక అనుభూతి అనేటువంటిది శ్రీ రంగనాయకి సొత్తు అని చెప్పి మనం తెలుసుకోవచ్చండి. అదిగో స్వామివారికి ధరింపజేయబడినటువంటి అదే వరమాలను మన భూదేవి అమ్మవారికి కూడా సమర్పణ చేసి మరలా అది స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. అదిగో ఉభయ దేవేరులను కూడా మరి స్వామివారికి కళ్యాణోత్సవం జరిగిన తరువాత కూడా మనం చూస్తాం. డోలోత్సవం అని చెప్పి ఊంజల సేవ అని చెప్పి నిర్వర్తిస్తారు. అంటే అద్దాల మండపంలో మరి ఉత్సవమూర్తుల్ని లోపల ఊయల మీద వేంచేపు చేసి భక్తులను స్వామివారి అభిముఖంగా కూర్చోండబెట్టి వేద పఠనం వేద ఆశీర్వచనం కూడా చేస్తారు. డోలాయమానం గోవిందం మంచస్థం శయనం హరి రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మన విద్యతే. ఆ తరువాత ఆర్జిత బ్రహ్మోత్సవం చేస్తారు. బ్రహ్మోత్సవంలో భాగంగా ముఖ్య వాహనాలైన గరుడ వాహనం, హనుమంత వాహనం, పెదశేష వాహనంలో వేంచేపు చేసి హారతిస్తారట. మరి భక్తులకి శఠారిని కూడా అనుగ్రహిస్తారు. ఆ సమయంలో ఆ బ్రహ్మోత్సవ సేవలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా బుద్ధిబలము, యశస్సు, ధైర్యము, ఆరోగ్యము, కీర్తి, ధనలాభము, సత్సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది అని చెప్పి శాస్త్రాల్లో చెప్పారు. ఆర్జిత వసంతోత్సవం నిర్వర్తిస్తారు. అలాగే ఆ సేవలో పాల్గొంటే శ్రీవారి కరుణ వల్ల సంతాన వృద్ధి, అన్ని కార్యాలు విజయం కూడా లభిస్తుంది. అదిగో అక్షతారోపణ కార్యక్రమం, తలంబ్రాల కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా అన్నమాచార్య సంకీర్తనాలాపనతో నిర్వర్తించబోతూ ఉన్నారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే
తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పేరు కళా జవరాలే పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరు కళా జవరాలే పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. నారాయణాయ